మొన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రేణిగుంట విమానాశ్రయాన్ని వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాలని చెప్పి దాన్ని కూడా బలపరుస్తూ ఒక ట్వీట్ పెట్టాడు ఆయన. ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు విమర్శలు అలాంటివి కూడా చేశారు. అంటే మళ్ళీ ఆయన క్రియాశీలంగా రావాలనుకుంటున్నారు. రెండవది పదే పదే అధినేత పిలుస్తున్నప్పుడు అనేక అంశాల్లో ఇద్దరు ముడిపడి ఉన్నప్పుడు కేసుల్లో కూడా ఏమన్నా ఎటుగా ఉన్నారు కదా. కాబట్టి మళ్ళీ అటువైపు చూస్తున్నారు అనే ఒక కథనం అనండి, సమాచారం అనండి ఆ వర్గాల నుంచి బలంగా వినిపిస్తూ ఉంది. రాజకీయాల్లో చాలాసార్లు ఇప్పుడు అమర్ సింగ్ ఉంటాడు. అమర్ సింగ్, ములాయం సింగ్ని చూస్తే ఇట్లాంటివి ఒకటి రెండు సార్లు జరిగాయి. కాబట్టి నిజంగా అదే జరిగితే ఇప్పుడు నేను ఇందాక 2-3 మీడియాకి సంబంధించినవి చేసినట్టే ఎప్పటికప్పుడు ఆ రోజు అవసరాన్ని బట్టి వాళ్ళ పాత్ర ఏంటి, ఎవరికి ఉపయోగపడుతున్న దాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. నిజంగా విస్తృతంగా ప్రజల కోణము లేదా విధానాలు వాళ్ళకి ఏమి ఉండవు కదా. ఉండవు కాబట్టి పైగా కొన్ని రోజులు పరమ విలన్లు వీళ్ళే అంటారు, ఇంకొద్ది రోజుల పాటు వీళ్ళే అన్నిటినీ కూడా వీళ్ళే మార్చబోతున్నారు విముక్తి అన్న పద్ధతిలో చెప్తారు.